డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ మీరు జస్ట్ వచ్చి సినిమా చూడండి, అండ్ దెన్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనేది మై అంటే చాలా గట్టి నమ్మకం. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యాన్సీ ప్రైసెస్ అని పెట్టారు. సో 499 ఫర్ 4 పీపుల్ అండ్ పాప్కార్న్. సో ఎప్పుడు పాప్కార్న్ కొనేటప్పుడు సో వీ వండర్. సో నౌ దిస్ ఇస్ అ గ్రేట్ ఆఫర్ మాకు కూడా. సో మేము కూడా మన బ్యాచల్ వెళ్ళి వీల్ ఆల్సో వాచ్ ఇట్. మాకు కూడా ఇది చాలా ఎక్సైటింగ్ ఆఫర్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈటీవీ విన్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్పెషలీ అంటే చాలాసార్లు చాలా చోట్ల అని చెప్పినా కూడా అప్పుడప్పుడు ఐ థింక్ ఇన్ ద ఎక్సైట్మెంట్ మేము డైరెక్టర్ గారి గురించి చెప్పడం కొంచెం మిస్ కొట్టాము. సో రైట్ నౌ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ అది టు థ్యాంక్ సుధీర్ గారు ఫర్ కమింగ్ విత్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ ఫస్ట్, అండ్ దాన్ని ఇంత ఎక్సైటింగ్గా ఇంత మంచిగా నెరేట్ చేసి ప్లస్ ఇంత మంచిగా క్లారిటీ ఆఫ్ థాట్తో మాకు చెప్పి దట్ మేము ఇక్కడ పర్ఫామ్ చేశాము. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఐ జస్ట్ ఫాలోడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఈ ఫిల్మ్కి కాకుండా అండ్ ది ఫ్యూచర్ ఆల్సో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి చాలా పెద్ద డైరెక్టర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాతో మీరు సుధీర్ శ్రీరామ్ డైరెక్షన్ రంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. మీకు చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితో చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూస్ డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంటే ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు చేశారు. ఇది కథలు ఇప్పుడు నాకే కథలు చదువుతున్నాడు ఇతను. అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంటే ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టమంటే ఆయన కంఫర్టబుల్ జోన్లో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే అన్నయ్య నేను చెప్తున్నాను, అన్నయ్య ఇలా ఉంది మంది, రేపు 6వ తారీఖు ఈవెంట్ అనే, తర్వాత ఈరోజు 3వ తారీఖు ఈవెంట్ అనే, 6వ తారీఖు రిలీజ్ అవుతున్నాను. ఇప్పుడు ఏంట్రా నేను గెస్ట్గా రావాలంటావు అంతే కదా. అంటే మీరు అంటే ఈ ఫంక్షన్ నేనే చీఫ్ గెస్ట్ రా అన్న. అంటే లోపల ఉంది ఆయన ఇస్తే బాగుంటుందని, కానీ ఆయన ప్రైవసీని కానీ ఆయన ఇబ్బంది పడకూడదు. అంటే నేను చిన్నప్పుడని అనకూడదు, కానీ నేను